మొదటి అధ్యాయం అంతా అర్జునుడు యుద్ధాన్ని గురించి ప్రశ్నించడం, యుద్ధంలో ఉండే పాండవ వీరులు ఎవరు, కౌరవ సైన్యములో ఉండే ఆ వీరులు ఎవరు, అక్కడ ఉండేటటువంటి 11 అక్షౌహిణ సైన్యం, పాండవుల వైపు ఉన్నటువంటి 7 అక్షౌహిణుల సైన్యం ఏ విధంగా యుద్ధానికి సన్నద్ధంగా ఉంది, ఆ రాజులంతా ఎవరి పక్షాన ఎవరున్నారు, ఎక్కడ ఎవరు సైన్యాధ్యక్షుడుగా ఉన్నారు, అక్కడ భీష్ముడున్నాడు, ఇక్కడ భీముడున్నాడు యుద్ధం ప్రారంభమైన మొదటి రోజున. కానీ అక్కడ దుర్యోధనుడు భీష్మునితో నాకు 11 అక్షౌహిణుల సైన్యం ఉంది, మీరు ద్రోణులు లాంటి అజేయులు అయినటువంటి మహావీరులు నా సైన్యంలో ఉన్నంత వరకు నాకు జయమే తప్ప అపజయం కలగదు అని ఆయన స్వార్థాన్ని సంతోషాన్ని వెలిబుచ్చుతూ భీష్ముడిని కూడా ఉత్సాహపరిచినట్టుగా మనం తెలుసుకుంటాం. ఈ కథంతా, ఈ సంభాషణ అంతా మనకు అర్జున విషాద యోగంలోనే జరుగుతుంది. మధ్యలో అర్జునుడు ఈ యుద్ధం తప్పని, ఇది హింసని, శ్రీకృష్ణమూర్తి లాంటి మహనీయులు నాకు గురువు లాంటి వాళ్ళు, ఆయన నన్ను హింసకు ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు, ఇది ఈ లోకంలోనే కాకుండా పరలోకంలో కూడా పాపాన్ని తెచ్చిపెట్టేదే కదా అని ఆయనకు తెలిసినటువంటి ధర్మగ్రంథాల విషయాలన్నీ శ్రీకృష్ణునితో చెప్పుకోవడం జరుగుతుంది. అయినా సరే నేను ఈ యుద్ధం చెయ్యను, ఈ పాపం నాకొద్దు, నేను అడుక్కు తిన్నా పర్వాలేదు, లేదు కౌరవులు ఆయుధాలతో వచ్చి నిరాయుధుడనైన నన్ను చంపినా పర్వాలేదు, నేను మాత్రం యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి గురువులను, తాతలను, తండ్రులను, ఈ వరుసలో ఉండే కొడుకులను నేను చంపి పాపం మూట కట్టుకోలేను, రాజ్యం అనే ఆ పాపపు కూడు నాకు అవసరం లేదు అని యుద్ధరంగంలో నుంచి విరమించుకునేలాగా దిగి వెనుక పక్కన ఉపవిష్టుడవుతాడు అర్జునుడు. ఇది చూసి శ్రీకృష్ణుడు చాలా విచారపడతాడు. అర్జునునికి బాగా అజ్ఞానం ఆవరించింది అని తెలుసుకొని ఆయన 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి తన బోధన ప్రారంభిస్తాడు. ఈ మొదటి అధ్యాయంలో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది అర్జునుని యొక్క మనస్తత్వం ఎట్లుంది అని మొదటి అధ్యాయం 32వ శ్లోకంలో మనకు ఆయన అంతర్యాన్ని తెలుపుతున్నటువంటి ఓ శ్లోకం ఉంది. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. శ్రీకృష్ణ, నాకెందుకయ్యా ఈ విజయం, నాకెందుకీ రాజ్యం, నాకెందుకీ సుఖాలు, నేను ఈ పాపముతో ఈ రాజ్యం చేయాలా, ఈ హింసతో ఈ భోగాలు అనుభవించాలా, వాళ్ళెవరూ పరాయి వాళ్ళు కాదే, మేమందరం కూడా కురువంశస్థులమే, మేమంతా ఒకరికొకరం సోదరులం. కేవలం స్వార్థంతో ఒకవేళ దుర్యోధనుడు వచ్చినా నేను బుద్ధిమంతుడుగా వండుకొని కూడా నేనెందుకయ్యా ఆ స్వార్థానికి ఎంటపడాలా, కాబట్టి నాకొద్దు ఈ రాజ్యం వద్దు, ఈ సుఖం వద్దు, ఈ హింస వద్దు, ఈ రక్తపు కూడు వద్దు, నేను యుద్ధక్షేత్రంలో నుంచి విరమించుకుంటాను, దయచేసి నన్ను అనుగ్రహించండి అని అర్జునుడు వాపోతాడు. ఆ విషయం మనకు అర్జునుడి మనస్తత్వాన్ని తెలియజేయడానికి ఈ శ్లోకం మనకు బాగా ఉదాహరణగా నిలుస్తాడు. 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో 7వ శ్లోకంలో అర్జునుడు శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం, స్వామి నేను మీకు శిష్యుడను, నేను నిన్ను శరణు పొందినవాడను, అందువల్ల నాకు ఈ మానసిక వ్యధలో నుంచి దూరం వచ్చేటటువంటి పరిస్థితి, బయటపడేటటువంటి స్థితి, దానికి సంబంధించిన జ్ఞానాన్ని
నాకు దయచేసి తెలపండి అని నతమస్తకుడై ప్రార్థిస్తాడు అర్జునుడు శ్రీకృష్ణుడిని. అప్పుడు భగవంతుడు అంతవరకు మౌనంగా ఉండి 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి మనకు ఏదైతే అవసరమో ఆ భగవద్గీత జ్ఞానం ప్రారంభింపబడతాయి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. శ్రీకృష్ణ స్వామి ఈ మాట అంటాడు, అర్జున చాలా పండితుల్లాగా ప్రవర్తించావు, దేన్ని గురించి విచారించవలసిన అవసరం లేదో దాని గురించే నువ్వు ఎక్కువగా విచారిస్తున్నావు, ఆలోచిస్తున్నావు. పండితుల్లాగా ప్రగల్భాలు ఇంతవరకు మాట్లాడలేవు. ఏది జరిగిపోయిందో, ఏది జరగవలసి ఉందో దాన్ని గురించి ఎవడైనా జ్ఞాని మాట్లాడాడు. కర్మ ప్రభావం చేత జరిగేవి జరుగుతూనే ఉంటాయి. అందులో మానవ ప్రమేయం ఏమాత్రం ఉండదు. నువ్వేమో నేను భీష్ముని చంపలేను, ద్రోణుని చంపలేను అన్నట్లుగా మాట్లాడుతున్నావు. చంపడం, చంపబడడం అనేటివి నీ చేతిలో లేవు. నీవు నిమిత్తమాత్రుడవే అని తెలుసుకో. కర్మచేత సంజాతులై ప్రాణికోట్లు ప్రవర్తిస్తుంటాయి. అందువల్ల నేనే చేస్తాను, నేనే చేయగలను, నాకే ఆ సమర్థత ఉంది అన్నటువంటి అహంభావం పనికిరాదు. అహంభావం మమకారాలే మనిషిని అజ్ఞానంలోకి తీసుకుపోతాయి. కాబట్టి అర్జున, గతించిన జరగబోయే విషయాల గురించి ఆలోచించడం, విచారించడం తగదయ్యా అని అర్జునుడు ఈ మాట చెప్తూ తన గీతా ప్రబోధన ప్రారంభిస్తాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహము, శరీరం. దేహంలో ఉన్న దేహి జీవుడు. శరీరానికి బాల్యం ఉంది, కౌమారం ఉంది, యవ్వనం ఉంది, వార్ధక్యం ఉంది, మరణం ఉంది. కానీ వీటిని అనుభవిస్తున్నవాడు శరీరంలో ఉన్నటువంటి జీవుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేహంలో ఎట్లయితే బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము సర్వసాధారణంగా వస్తుంటాయో అదేవిధంగా మరణం కూడా వస్తాయి. బాల్యం పోయి యవ్వనం వచ్చినప్పుడు మనం సంతోషపడడం లేదు, యవ్వనం పోయి వృద్ధాప్యం వస్తే బాధపడింది లేదు. ఎందుకంటే అవి సహజం. మనం కష్టపడడం వలనో ఇష్టపడడం వలనో అవి రాకపోకలు జరగవు. ప్రకృతికి అనుసరణీయంగానే ప్రతి ప్రాణికోటి పైన ఈ వ్యాపకాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అందులో మరణం కూడా ఒక భాగమే అనేది తెలుసుకున్నప్పుడు ఇక మరణాన్ని గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. బాల్యంపై యవ్వనం వస్తే ఎవరు చింతిస్తున్నారు? యవ్వనంపై వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎవరు చింతిస్తున్నారు? ఇది సహజమే అనుకుంటున్నారు కదా. అట్లనే వృద్ధాప్యం తర్వాతనో ఎప్పుడో ఏనాడు తప్పకుండా మరణం కూడా వస్తుంది. పుట్టుక ఎంత ధ్రువమో మరణం
అంతే ధ్రువం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం అనేది ఉంది. కాబట్టి పుట్టినప్పుడు లేనటువంటి విచారము మరణంలో ఎందుకు చెప్పు? కాబట్టి మరణం కోసం సంకోచం ఎందుకు, భయం ఎందుకు, పశ్చాత్తాపం ఎందుకు? వచ్చేదేదో వస్తుంది, జరిగేదేదో జరుగుతుంది అన్నటువంటి వేదాంతాన్ని శ్రీకృష్ణమూర్తి ఇక్కడ వివరించడం జరిగింది. ప్రవచనకర్త గురూజీ రామశేషయ్య గారి మధుర స్వరంతో భగవద్గీత శ్లోకాలు మీకోసం మన ధర్మ ఛానల్లో. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను. మరెన్నో శ్లోకాల కోసం లైక్ కొట్టండి, షేర్ చేయండి.